యేసు రక్తమే జయం. పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. మే 10వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీయూ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. 2 రాజులు 4వ అధ్యాయం 6వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒక శిష్యుడు భక్తి జీవితం జీవిస్తున్నప్పటికీ అప్పుల పాలై అకస్మాత్తుగా మరణించెను. అప్పుల వాళ్ళు తన 2 పిల్లలను బానిసగా ఉండుటకు బలవంతం చేసిరి. అయితే ప్రవక్త యొక్క భార్య దైవజనుడైన ఎలీషా దగ్గర తన సమస్యను విన్నవించుకొనగా దైవజనుని ద్వారా ఒక పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇరుగు పొరుగు వారి అందరి నుంచి పాత్రలు ఎరువు తెచ్చుకొని వాటి అంచుల వరకు నూనెతో నింపమని చెప్పెను. ఈ నూనెను అమ్మి తన అప్పులను తీర్చుకోమని చెప్పెను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఏ సమస్యకైనా పరిష్కారం దేవుని యొద్ద దొరుకును. దైవజనుని మాటకు లేదా ప్రవక్త మాటకు విధేయత చూపి ప్రవక్త యొక్క శిష్యుని భార్య ఇక్కడ మరింత విశ్వాసిగల స్త్రీగా కనబడుచున్నది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీవు కూడా భక్తిని విడిచి ఆడంబరమైన జీవితం కొరకు ఆర్థిక సమస్యలకు బానిసవ్వకుండా దేవుని మాటకు, దేవుని వాక్యానికి, ప్రవక్త మాటకు విధేయత చూపి దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.